ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి అంటూ ఊదరగొడతారు. అవునా కాదా తమ్ముళ్ళు చేతులెత్తి చెప్పండి అంటారు. కెమెరాలు తన వైపు తిరిగిన వెంటనే భారీగా హామీలు ఇస్తారు. కెమెరా స్విచ్ ఆఫ్ అవగానే ఇచ్చిన హామీని మర్చిపోతారు. చంద్రబాబుకు బటర్తో పెట్టిన విద్య ఇది. దశాబ్దాలుగా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్న చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా ఇదే పద్ధతిని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేలు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా. 12వ తారీఖు 1 సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఇదేదో గతేడాది ఇచ్చిన హామీ కాదు. గత టర్ములో బాబు ఇచ్చిన హామీ కూడా కాదు. జస్ట్ 1 నెల రోజుల కిందట చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. స్టీల్ ప్లాంట్ కావాలంటే చేతులు ఎత్తండి అంటూ ఊరించి మరీ 12వ తేదీ లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభమవుతుందంటూ హామీ ఇచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు జేజేలు కొట్టారు. ఆ 12వ తేదీ గడిచిపోయి 12 రోజులైంది. చంద్రబాబు మళ్లీ ఆ ఊసెత్తలేదు. ఎక్కడి నేతలక్కడ గప్చుప్. విభజన చట్ట ప్రకారం కడపకు స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. కానీ కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకురావడంలో మాత్రం కల్లబొల్లి కబుర్లు చెప్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రైవేటు రంగంలో జిందాల్ సంస్థతో ఒప్పందం చేసుకుని స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తే ఆ క్రెడిట్ను కూడా తానే కొట్టేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు. ఈ నెల 12 లోపు జగన్ చేసిన శంకుస్థాపనకే మళ్లీ తాను శంకుస్థాపన చేస్తానని మహానాడు సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేలు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా. 12వ తారీఖు 1 సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. ఎప్పటి నుంచో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన సందర్భంలో విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. 2014లో బీజేపీతో కలిసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అప్పట్లో తన అనుచరుడు సీఎం రమేష్తో ఎన్నికలకు ముందు దీక్షలు చేయించి ఆ తర్వాత ఓ శంకుస్థాపన చేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను కనీసం పట్టించుకోలేదు. అలా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మాయమాటలు చెప్పి కాలం గడిపారు. దాంట్లో అన్నీ కూడా అబద్ధాలు, సులువు మాటలు, ఒక అబ్బా కొడుకులు డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేసినారు తప్ప ఇంకా చేసిన పరిస్థితి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఈ రకంగా చేయడం, అంతకు తప్ప నుంచి వేరే కార్యక్రమం లేదన్నమాట. సో దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున 12వ తారీఖే స్టీల్ ప్లాంటు ఓపెనింగ్ జరుగుతుంది అని చెప్పేసి భూమి పూజ జరుగుతుందనో లేకుంటే ఏదో చెప్పినాడు అనమాట. సో అది 12వ తారీఖు పోయింది. సో మరి ఊరికేదో గాలి మాటలు చెప్పి పోయినారు తప్ప వేరే కార్యక్రమం ఏం లేదు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ కోసం విశేషంగా కృషి చేశారు. ప్రముఖ స్టీల్ ఉత్పత్తిదారు జిందాల్ స్టీల్స్తో 2022 డిసెంబర్లో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. 4,500 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 3,295 మందికి ఉపాధి లభించేలా 2023 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 3,500 ఎకరాల స్థలం కేటాయించారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించారు. 8,800 కోట్లతో ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2024లో ప్రభుత్వం మారగానే మళ్లీ స్టీల్ ప్లాంట్కు కష్టకాలం మొదలైంది. ఈసారి కూడా కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. విభజన హామీ ప్రకారం స్టీల్ ప్లాంట్ కోసం ఈసారి కూడా డిమాండ్ చేయట్లేదు చంద్రబాబు. మరోవైపు జగన్ తీసుకొచ్చిన అదే జిందాల్ కంపెనీతో మాట్లాడుకొని
తానే కొత్తగా మళ్లీ స్టీల్ ప్లాంట్ తెస్తున్నట్లు చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటనలు చేశారు. జూన్ 12లోగా శంకుస్థాపన చేస్తానన్నారు. గడువు దాటినా స్టీల్ ప్లాంట్ మాటే ఎత్తడం లేదు. మహానాడు అయిపోయి 1 నెల అవుతా ఉంది, అయినా కూడా ఒక్క ఇటుక కూడా కదల్చని పరిస్థితి. నిజంగా మాటల మాంత్రికుడు అని చెప్పేసి, అదేవిధంగా ఒక గారడీ వాడిగా ఈరోజు ప్రజలందరినీ కూడా ఆడించడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం ఉంది తప్పితే మంచి చేయడానికి, మంచి ప్రజల పక్షాన నిలబడడానికి ఎక్కడా లేదు. 2014లో వేసిన చంద్రబాబు శంకుస్థాపనకు ఆ తర్వాత 5 ఏళ్లు దిక్కే లేకుండా పోయింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అదే పంథాలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తానంటూ గొప్పలు చెప్పినప్పటికీ గతంలో పట్టిన గతే పడుతుందని రాయలసీమ వాసులు భావిస్తున్నారు.